నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాక అమరావతి నిర్మాణాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగానే ఇటు కేంద్రం నుంచి ఇటు బ్యాంకుల నుంచి కూడా సపోర్ట్ లభిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా అమరావతి నిర్మాణం మొదలు పెట్టబోతున్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పునఃప్రారంభానికి రాబోతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ దీనిపై అప్పుడే దుష్ప్రచారం మొదలుపెట్టింది. అమరావతి నిర్మాణం కోసం 6,000 కోట్లు ఖర్చు చేశారని, అమరావతిలో నిధులన్నీ వెచ్చించి మిగతా ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని కూడా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మంత్రి నారాయణ కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి ఈ నిధులన్నింటిని కూడా అమరావతికి ఖర్చు చేస్తుందా కూటమి ప్రభుత్వం, వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఈ వార్తల్లో నిజమెంత? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎప్పుడైతే అమరావతి నిర్మాణం తలపెట్టారో అన్ని వైపుల నుంచి సపోర్ట్ లభిస్తుందో వైసీపీ వెంటనే దుష్ప్రచారం పూనుకుంది. చాలామంది లేఖలు రాయటం, దీని మీద సీనియర్స్ ప్రొఫెసర్స్ అని చెప్పుకునే వాళ్ళు లేఖలు రాయడం కావచ్చు, అమరావతి నిర్మాణానికి పనికిరాదని కావచ్చు, కట్టిన భవనాలనే మళ్ళీ కడుతున్నారు, డబ్బులు ఎక్స్ట్రా పెట్టని కావచ్చు, మిగతా ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని కావచ్చు, ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తుంది వైసీపీ. సో నిజంగానే తెచ్చిన డబ్బంతా అమరావతిలోనే ఖర్చు పెడుతూ ఉందా కూటమి ప్రభుత్వం? దీనివల్ల మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందా? అసలు అంటే అమరావతి నిర్మాణం గురించి పూర్తి స్థాయిలో మీ మాటల్లో. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటానికి ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు. కన్ఫ్యూజ్ ఎట్లా చేయాలి అంటే రాష్ట్రానికి ఇప్పటి వరకు మొత్తం ఉన్న అప్పులు అంటే మొత్తం 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి టైంలో చేసినవి. ఈ అప్పులు పెరుగుతూ ఉన్నాయి అని చెప్పటం ఒక ఎత్తుగడ. అప్పులు పెరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు తీసుకోవడం తగ్గింది. ప్రతి మంగళవారం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకోవటం తగ్గిపోయింది. అది మొత్తం భారీ ఎత్తున ఇది కొత్త అప్పులు చేయటం తగ్గింది. పాత అప్పులు తీర్చటం మొదలైంది. పాత అప్పుల్లో కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఎటువంటివి అంటే అవి బడ్జెట్లో పెట్టలేనివి, కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చినవి. ఇవి కాకుండా పెండింగ్ బిల్స్, ఈ పిఎఫ్ డబ్బులు వాడుకోవటం, ఇటువంటివన్నీ ఫండ్స్ డైవర్షన్, ఇటువంటి వాటి వల్ల మొత్తం నష్టం జరిగి ఉన్నది. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి నష్టం జరిగి ఉన్నది. దీన్ని ఈ కన్ఫ్యూజన్ని డిస్పెల్ చేయటానికి కూటమి ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కొన్ని అప్పులు తీరుస్తూ ఉన్నది. ఉదాహరణకి ఈ స్కీములకి సంబంధించినవి జగన్మోహన్ రెడ్డి పెట్టిన చాలా స్కీములకి అప్పులు పెడితే ఆ అప్పులన్నీ కూడా తీరుస్తూ ఉన్నది. ఈ తీర్చే క్రమంలో ఏమవుతున్నది అంటే ఇక్కడ కొత్త అప్పులు తీసుకురాకూడదు అని ఒక విధాన నిర్ణయం ఒకటి తీసుకొని ఉన్నారు. అంటే ఎక్కువ ప్రతిరోజు మంగళవారం వెళ్ళి సెక్యూరిటీ బాండ్లు వేలం పెట్టి తెచ్చుకునే పరిస్థితి మనకు వద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే కొత్త అప్పులు చేయకూడదు, ఇప్పుడు పాత అప్పులు తీర్చాలి, రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలి అని ఈ విధంగా ఒక అనుభవజ్ఞుడైన అడ్మినిస్ట్రేటర్ ఎట్లా ఆలోచిస్తాడో చంద్రబాబు నాయుడు అట్లా ఆలోచిస్తూ ముందరికి వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఒక క్రూషియల్ జంక్చర్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో ఆ టైంలో కొన్ని అపోహలు క్రియేట్ చేయటం ఈజీ అవుతుంది. ఆ పనులలో జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నాడు. తప్పుడు ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి తప్పుడు ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి పంపిస్తూ అప్పులు చేశాడు. 1,75,000 కోట్ల రూపాయల అప్పు చేసేసాడు చంద్రబాబు నాయుడు అని ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఎక్కడ చేశారో చెప్పవయ్యా, నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండే చెప్పు, అంత చేయలేదు, చేసింది 44,000 కోట్లు అని ఒక చెబితే 1,75,000 కోట్లు ఎక్కడ అప్పు చేశారో చెప్పు అంటే ఆయన దగ్గర డీటెయిల్స్ లేవు. డీటెయిల్స్ ఏమి చెప్పకుండా అప్పు పెరిగిపోయిందని చెప్పి ఎవడో బాధ్యత లేని వ్యక్తులతోటి ప్రచారం చేయిస్తూ ఉంటాడు. అది కూడా ఎట్లా, ఎవడో అంటే కొంతమంది క్రెడిబిలిటీ లేని వాళ్ళు, అసలు ఎవరో ఊరు పేరు తెలియని వాళ్ళతోటి మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు. ఆ మెసేజ్లు చదివి ప్రజలు కొంచెం అంటే ఏంటి నిజంగా ఇట్లా అప్పు తీసుకొస్తున్నారా, ఏం పరిస్థితి మారలేదా అన్న డౌట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ వీళ్ళకి దొరికిన ఇదేంటి అంటే అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మొలిపించిన తుమ్మ చెట్లన్నీ పీకేశారు, గ్రౌండ్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ చేసేసారు. చేసిన తర్వాత
ఒక 3 రోజుల కిందట సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు మొదలుపెట్టారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుబంధ రోడ్డు పనులు మొదలుపెట్టారు. ఇవే కాకుండా అన్ని కాంట్రాక్టులు, ఇప్పటివరకు ఇచ్చిన కాంట్రాక్టులు అన్నీ కూడా ఫైనల్ చేసి వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అందరూ కూడా మొత్తం అక్కడ చాలా కంపెనీలకి, పెద్ద పెద్ద కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చేశారు. ఈ జంక్చర్లో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా చేయాలి, ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలి ఏంటి అనేది పెట్టుకున్న అందులో భాగంగా ఈ మొత్తం మిగిలిన ప్రాంతాల్లో ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు అని రకరకాలుగా తిప్పి అదే చెప్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు అందరికీ. బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పాడు, అసెంబ్లీలో కూడా చెప్పాడు. ఏ ప్రాంతానికి సంబంధించిన నిధులు కూడా డైవర్ట్ చేసి అమరావతిలో ఖర్చు పెట్టడం లేదు అని చాలా క్లియర్గా చెప్పాడు. ఏ పథకానికి కేటాయించిన నిధులు ఆ పథకానికే ఖర్చు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి లాగా నిధులు డైవర్షన్ చేయకూడదు అని కూడా క్లియర్ కట్గా చెప్పాడు. మేము చెయ్యము, చేయాల్సిన అవసరం మాకు లేదు అని క్లియర్గా చెప్పాడు. ఇక్కడ అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అనేది ఇప్పటికే చాలామంది చాలాసార్లు చెప్పారు. అర్థమయ్యేవాడికి అర్థమైంది. అర్థం కాని జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అర్థమవుతుంది? నిద్రపోయేవాడిని మేల్కొల్పొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని ఎట్లా లేపుతాం? లేపలేం కదా. జగన్మోహన్ రెడ్డిది కూడా అదే. ఇక్కడ అమరావతిలో ఖర్చు పెడుతున్నారు, నిధులు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం అని కేటాయించారు. ఎందుకు కేటాయించారు? ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలంటే మీరే డబ్బులు ఎత్తుకోవాలి కదా. అట్లాగే అమరావతిలో గవర్నమెంట్ భవనాలు కట్టాలి అంటే వేరే ఎవరిస్తారు? గవర్నమెంటే డబ్బులు సమకూర్చుకోవాలి కదా. ఇక్కడ ఏంటి అంటే చాలా ఎక్స్టర్నల్ బారోయింగ్స్ వస్తూ ఉన్నాయి. ఆ ఎక్స్టర్నల్ బారోయింగ్స్ కూడా రాష్ట్ర బడ్జెట్ తోటి సంబంధం లేదు. ఈ విషయం నిర్మలా సీతారామన్ చాలా క్లారిటీ తోటి చెప్పింది. మేమిచ్చే ఎక్స్టర్నల్ బారోయింగ్స్ నుంచి, అంటే వివిధ రకాల ఆర్థిక సంస్థల నుంచి మేము డబ్బులు సేకరించి అమరావతికి ఇస్తాము, అది మా బాధ్యత అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పటమే కాకుండా నిన్న మొన్న ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్ ఎఫ్ఆర్ఎం లిమిట్స్ ఉంటాయి కదా, ఆ లిమిట్స్లోకి రావు అని క్లియర్ కట్గా చెప్పారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోకి రాకుండా జగన్మోహన్ రెడ్డి దొంగ అప్పులు చాలా చేశాడు. ఇది దొంగ అప్పు కాదు, క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఫైనాన్స్. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు పెట్టుకుంది. ఎందుకు పెట్టుకున్నది? 6,000 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టుకున్నారు అంటే, కొన్ని అంటే మనకి ఈ ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు వస్తున్నది. కేఎఫ్డబ్ల్యూ అనే జర్మనీ బ్యాంక్ నుంచి 5,000 కోట్ల రూపాయలు లోన్ వస్తున్నది. మొత్తం 31,000 కోట్లు అమరావతికి వివిధ రూపాల్లో వస్తున్నది. ఇవి వచ్చే లోపల ముందర ఇమ్మీడియట్గా అమరావతిలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి కాబట్టి రాష్ట్ర బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టుకొని ముందరికి వెళ్తూ ఉన్నారు. ఇవి అడహాక్ నిధులు లాగా చూసుకోవాలి అంతే. ఈ నిధుల్ని ఇప్పుడు ఈ బారోయింగ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా కొన్ని రుణాలని సిఆర్డిఏ డైరెక్ట్గా తీసుకుంటున్నది. సిఆర్డిఏ తీసుకునే రుణాలు ఎట్లా చెల్లిస్తారు అని మీరు అడగచ్చు. ఈ సిఆర్డిఏ తీసుకున్న రుణాలని ఎట్లా చెల్లిస్తారు అంటే దానికి ఒక టైం బౌండ్ ఉంటుంది, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది. ఈ లోపల క్యాపిటల్ రీజియన్ని డెవలప్ చేసి ఇప్పుడు 33,000 ఎకరాలు రైతుల నుంచి పూల్ చేశారు. అసలు ల్యాండ్ పూలింగ్ విధానం అనేదే ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి 1 సెంటు భూమి కూడా ప్రొక్యూర్ చేయలేక, ప్రజల్ని అడిగి తీసుకోలేక, వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వలేక అసలు మొత్తం రైల్వే ప్రాజెక్టులు ఆపేశాడు, మొత్తం నేషనల్ హైవే ప్రాజెక్టులు ఆపేశాడు. 1 సెంటు భూమి తీసుకోవడం చేత కాలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు మోహన్ చూస్తే మరి 33,000 ఎకరాలను ఇచ్చారు రైతులు. అది డిఫరెన్స్. అందుకనే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడిని చూస్తే కుళ్ళు. నేను అడిగితే సెంటు భూమి కూడా ఇవ్వరు, ఈయన అడిగితే 33,000 ఎకరాలు ఇస్తారా?
ఎట్లయినా సరే అమరావతి రైతుల మీద కక్ష తీర్చుకోవాలని 5 ఏళ్ళు తీర్చుకున్నాడు కదా. ఇప్పుడు ఆ శని వదిలిందిరా ఇంకా వదిలేయండి అంటే వినడు. మళ్ళీ మొదలుపెట్టి అన్ని నిధులు తీసుకొచ్చి ఇక్కడే ఖర్చు పెడుతున్నాడు అంటాడు. అరే ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే సిఆర్డిఏ నేరుగా తీసుకున్న నిధుల్ని అంటే అప్పుల్ని అవి ఏం చేస్తారు అంటే ఈ ల్యాండ్ డెవలప్ చేస్తారు కదా, ల్యాండ్ డెవలప్మెంట్ అయిపోతున్నది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తున్నారు, వివిధ ఫైనాన్స్ సంస్థలకి ఇస్తున్నారు, కొన్ని ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, యూట్యూబ్ అకాడమీ లాంటివి సంస్థలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. ఇప్పటికే అమరావతిలో ల్యాండ్ కాస్ట్లు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికన్నా డబల్ అయినాయి. ఈ లెక్కన 5 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. అప్పుడు పీస్ ఆఫ్ ల్యాండ్ అమ్మితే ఇప్పటికే 1 ఎకరం రైతు ఒక ఎకరం భూమి రైతు ఇచ్చాడు అనుకోండి, ఆ రైతుకి పోర్షన్ ఆఫ్ ల్యాండ్ అలాట్ చేసేసారు ఆల్రెడీ. అది రైతుకు సంబంధించింది. ఈ ఓవరాల్ గ్రోత్ తోటి రైతు ఎకరం ఇచ్చిన రైతుకి ఏదో 100 గజాలు 150 గజాలు ఇచ్చారనుకోండి, అది కొన్ని కోట్లకి చేరుతుంది. మరి మిగిలిందంతా పెద్ద వాల్యూ వస్తుంది కదా. ఈ వాల్యూ తోటి అప్పులు తీరుస్తారు. ఇది ప్రాజెక్టు, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే. ఇప్పుడు ఆఫీసులు కట్టుకోవడానికి మరి వేరే వాడైతే ఇవ్వడు కదా, మనమే దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి. ఇందాక నేను చెప్పాను సీడ్ యాక్సెస్ రోడ్డుని వేసుకోవాలి. ఎవరిస్తారు? కేంద్రం ఇచ్చే డబ్బులతోటి అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులు, ఆ డబ్బులు అప్పు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం తీసుకునే డబ్బులు, కేంద్రం వివిధ ప్రాజెక్టులకి ప్రపంచ బ్యాంకు నుంచి, ఏషియా అభివృద్ధి బ్యాంకు నుంచి తీసుకుంటూ ఉంటుంది. అందులో మనకు కొంత అమౌంట్ ఇస్తుంది. అయ్యా చితికిపోయి ఉన్నారు మీరు, మీ రాష్ట్రం మరి అసలు ఆర్థికంగా పతనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి చేయటం వల్ల, అందుకని మీకు సహాయం చేస్తామని కేంద్రం వాలంటరీగా ముందరకు వచ్చి సహాయం చేస్తూ ఉంటే దానికి సంబంధించి నిధులు, అయ్యా మీరు నిధులు ఇస్తే మేము దీనికి ఖర్చు పెడతాం, దీనికి ఖర్చు పెడతాం, దీనికి ఖర్చు పెడతాం అని చెప్పి ప్రాజెక్ట్ డిపిఆర్లు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ఇస్తుంటే, వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి కడుపులో మంట. ఆ మంటతోటి ఈ ప్రచారాలన్నీ చేస్తున్నాడు. ఇక్కడ అమరావతికి చాలా రైల్ కనెక్టివిటీ పెంచబోతున్నారు. ఆ ప్రాజెక్టులన్నీ కేంద్రమే తీసుకుంటుంది. నేషనల్ హైవేస్ కనెక్షన్ రాబోతున్నది. దానికి సంబంధించి మనకు పైసా ఖర్చు ఉండదు, అంత కేంద్రమే చూసుకుంటుంది. ఇవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళు ఇచ్చే డబ్బులు, ఈ డబ్బులు వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకునే కాంట్రిబ్యూషన్స్ తోటి కొన్ని వర్క్స్ చేస్తున్నారు. ఇవన్నీ అయిపోయి ఈ మొత్తం అభివృద్ధి దిశగా సాగుతూ ఉంటే అమరావతి, జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ వైసీపీ బ్యాచ్, ఈ క్రిమినల్ బ్యాచ్ కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి తెస్తుంది. ఏం చెప్తారో తెలుసా వాళ్ళు? అమరావతిలో కొత్తగా బిల్డింగులు కట్టడం ఎందుకు, డబ్బులు దండగ కదా, ఆల్రెడీ విజయవాడలో ఉన్నాయి కదా, ఆల్రెడీ విశాఖపట్నంలో ఉన్నాయి కదా, వాటిట్లో పెట్టచ్చు కదా అనేది ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసే ఇంకొక తప్పుడు వాదన. ఇది తప్పుడు, ఖచ్చితంగా తప్పుడు వాదన. ఇందాక మీరు కూడా చెప్పారు కొంతమంది మేధావులు లెటర్ రాస్తారని. ఆ మేధావులందరూ, ఒక ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు ఆ మేధావుల్లో. వాళ్ళందరూ బ్రెయిన్లు ఎక్కడ తాకట్టు పెట్టి వచ్చారో నాకు తెలియదు, కానీ ఆల్రెడీ ఉన్న బిల్డింగులు, నువ్వు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని వెళ్ళావు కదా, ఏం చేసావు? అందులో మిలీనియం టవర్స్ అని చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగు కట్టాడు కదా, చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్ని నువ్వు వాడుకున్నావు సాఫ్ట్వేర్ కంపెనీలను ఎల్లగొట్టి. అది సాఫ్ట్వేర్ హబ్బులాగా పెడదాం, హైదరాబాదులో హైటెక్ సిటీ లాగా విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ పెడతానని చంద్రబాబు నాయుడు బిల్డింగ్ కట్టిస్తే, ఆ బిల్డింగ్లో ఐటీ కంపెనీలను ఎల్లగొట్టి నువ్వు నేను గవర్నమెంట్ ఆఫీసులు పెట్టావు కదా, పెడతానని చెప్పావు కదా. ఇంకొకటి, ఋషికొండ మీద 600 కోట్ల రూపాయలు, 650 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఉండటానికి ఇల్లు కట్టించుకున్నావు కదా, ఎందుకు కట్టించావు? ఏం సంబంధం? నువ్వు ఉండటానితో ఏం సంబంధం? మిలీనియం టవర్స్ని ఐటీ కంపెనీలు వెళ్ళగొట్టి గవర్నమెంట్ ఆఫీసులు పెడుతున్నావు అంటే అట్లా చేయమంటావా? చంద్రబాబు నాయుడు అట్లా చేయట్లా, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. వన్ మస్ట్ అప్రిషియేట్ దాట్. నీకు ఆ తెలివితేటలు లేకుండా
నువ్వు ఉన్నదాన్నే వాడుకుందాం ఏం ఉన్నదాన్ని వాడుకుంటావు? ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసిందే కదా, అది కూడా ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసిన దాన్ని వాడుకుందామని నువ్వు అంటున్నావు. చంద్రబాబు నాయుడు ఏమో నేను క్రియేట్ చేస్తా, భావితరాలకి నేను క్రియేట్ చేస్తా అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఈ తేడాన్ని కన్ఫ్యూజ్ చేసి జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద అపోహలు రేగ్గొట్టాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి విశేషమైన కృషి చేస్తూ ఉన్నాడు. కానీ అమరావతి మొత్తం ఆ కనెక్టివిటీ అంతా అయిపోయి, రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ విపరీతంగా అక్కడ ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వస్తుంది. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడదామని మళ్ళీ ఇంకో ప్రపోజల్. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు నిన్నే డిపిఆర్ కూడా రెడీ అయిపోయింది. మొత్తం అన్ని విలేజెస్ని కలుపుతూ మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు. ఈ రోజున హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో, ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు బయట ఇంకొకటి వేస్తున్నాడు రోడ్డు. పిచ్చోళ్ళ వేస్తారా వీళ్ళు? తెలియక వేస్తారా? ఔటర్ రింగ్ రోడ్డు కాకుండా రీజనల్ రింగ్ రోడ్డు అని ఒకటి వేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు వేస్తున్నాడు అంటే ఆ కనెక్టివిటీ ఉంటే రాష్ట్రం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. నువ్వు ఎవరో వరంగల్ వాళ్ళో కరీంనగర్ వాళ్ళో వచ్చి అంతా నువ్వు హైదరాబాద్ చుట్టూతే రోడ్డు వేస్తావు, అట్టెట్టేస్తావు అంటున్నారు ఎవరన్నా? తెలంగాణలో ఎవరైనా వచ్చి ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్డు ఉంది కదా, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ఎందుకు వేస్తున్నావు రేవంత్ రెడ్డి అని అడిగారా? ఎందుకు అడగలేదు? రీజనల్ రింగ్ రోడ్డు వేస్తే ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి ప్యారలల్గా ఇంకొక రోడ్డు వేస్తే ఆటోమేటిక్గా హైదరాబాదుకు వచ్చే రెవెన్యూ విపరీతంగా పెరుగుతుంది అని అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ అంటే తెలంగాణలో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి కుత్సిత బుద్ధి గల రాజకీయ నాయకుడు లేడు. కాబట్టి ఇక్కడ మరి ఆంధ్రుల కర్మ, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఆ నాయకుడు ఉండి అమరావతి చుట్టూతా ఓఆర్ఆర్ వేస్తానంటే ఆ ఓఆర్ఆర్ వేయటానికి వీల్లేదంటాడు. బిల్డింగులు కడతానంటే కట్టడానికి వీల్లేదంటాడు. నువ్వు చెప్పినంత మాత్రాన ఆగదు, నువ్వు అడ్డుపడ్డంత మాత్రాన ఆగదు. చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నాడు. అమరావతి కరెక్ట్గా ఈ 3 ఏళ్లలో కంప్లీట్ చేసి చూపిస్తానని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటి అంటే కేంద్రం కూడా ఇతోధికంగా సహాయం చేయడానికి ముందరికి వచ్చింది. రాష్ట్రం ఫండ్స్ కూడా అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నది, పెడుతున్నది. టెండర్లు అన్నీ క్లియర్ అయిపోతూ ఉన్నాయి. వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి భోరుమని ఏడిచినా కానీ అమరావతి పనులు ఆగవు. అందువల్ల ఇప్పటికైనా ఈ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే బెటర్. సెల్ఫ్ సస్టైనబుల్ దానంతటా అది బతికే ఒక ప్రాజెక్టుని నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీలాంటి లీడర్లు ఉంటే హైదరాబాద్ లాంటి నగరాలు ఎన్నటికీ తయారు కాలేవు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నగరాన్ని సృష్టించాడు చంద్రబాబు నాయుడు. అట్లా అమరావతిని సృష్టిద్దామని చూస్తుంటే ఈ జగన్ వచ్చి అడ్డుపడుతున్నాడు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ క్లియర్ కట్గా వీళ్ళ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ని తెలుసుకోవాలి. ఆ ఇంటెన్షన్ని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే బుద్ధి చెప్పారు. ఏం పెద్ద అందులో మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. కానీ భవిష్యత్తులో కూడా దీన్ని మర్చిపోకుండా ఉండాలి అనేది ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఏపీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.